మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హై డ్రామా నెలకొంది. కొండా సురేఖ ఇంటికి వెళ్లారు పోలీసులు. దీంతో పోలీసులతో కొండా సురేఖ కుమార్తె వాగ్వాదానికి దిగారు. నిన్న కొండా సురేఖ ఓఎస్డీని ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ మాజీ ఓఎస్డీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో సుమంత్ అరెస్టుకు కారణాలు చెప్పాలని సుస్మిత పట్టుబట్టారు. టాటా సుమోలల్లా టేక్ తీసేసి తిరుగుడు ఏంటి దేనికి ఆయన ఏం చేసిండని అదే ఏం చేసింది సార్ ఒకటి చూపించినాక పిలుస్తాము లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి చూపియండి తర్వాత పిలుస్తాం కదా చూపియండి చూపిస్తాం వీడియో సో ఆర్ఎల్స్ నాకు ఆడియో అనిపించండి ఒక వీడియో చూపించండి ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్. మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హై డ్రామా నెలకొంది. కొండా సురేఖ ఇంటికి వెళ్లారు పోలీసులు. దీంతో పోలీసులతో కొండా సురేఖ కుమార్తె వాగ్వాదానికి దిగారు. నిన్న కొండా సురేఖ ఓఎస్డీని ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ మాజీ ఓఎస్డీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో సుమంత్ అరెస్టుకు కారణాలు చెప్పాలని సుస్మిత పట్టుబట్టారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా స్థపతి గాయనిగా మారారు. ఆమె స్వయంగా ఆలపించిన ఓ చిన్ని పిచ్చుక చిన్నారి పిచ్చుక వీడియోను కరీంనగర్ కలెక్టరేట్లో ఆవిష్కరించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. హిందీలో స్వానంద్ కిర్కిరే రాసిన ఈ పాటను నంది శ్రీనివాస్ అనే రచయిత తెలుగులోకి అనువదించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే పాల్గొన్నారు.